వాళ్ళ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. ఏపీ అభివృద్ధి చరిత్రలో మరో కీలక అధ్యాయం మొదలు కాబోతోంది. దేశాన్ని సెమీకండక్టర్ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యం నుంచి గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీని నిలబెట్టే ప్రణాళిక వరకు కూడా జాతీయ రహదారులతో పారిశ్రామిక వేగాన్ని పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సరికొత్త శకానికి నాంది పలకబోతున్నాయి. మరి కాసేపట్లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. హైటెక్ తయారీ, విద్యుత్ మౌలిక వసతులు, రవాణా అనుసంధానం, ఈ 4 ప్రాజెక్టులు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజన్స్ గా మారబోతున్నాయి. రాయే రాయే రంగసాని సుంకులు రాజేసేలో ఏరుదామె కొంకులు రాయే రాయే రంగసాని సుంకులు రాజేసేలో ఏరుదామె కొంకులు రాయే రాయే రంగసాని సుంకులు రాజేసేలో ఏరుదామె కొంకులు రాయే రాయే రంగసాని సుంకులు రాజేసేలో ఏరుదామె కొంకులు. అది ఉత్తరాంధ్ర అంటేనే మనకు జానపద కళలు, పాటలు గుర్తుకొస్తాయి. సో స్థానిక కళాకారులు అక్కడికి వచ్చి పాటలతో అక్కడ ప్రారంభిస్తున్నారు. దాన్ని అక్కడ ఉన్న వారందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది రావడం మనం చూసాం. ఎందుకంటే ఇక ముహూర్తం దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ 11:30కి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరూ ఖచ్చితంగా కూర్చున్నట్టే ఇక ఆల్ సెట్ అనే చెప్పొచ్చు. వాళ్ళందరికీ ఇక్కడ అల్పాహారంతో పాటు లంచ్, టీలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి లోపాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు కానీ, సౌకర్యాలు కానీ అన్ని కలిగించారు. ఇంతకుముందు మనం మార్నింగ్ నుంచి టీవీ నైన్ అక్కడ ఉండే హయ్యర్ ఆఫీసర్స్తో మాట్లాడుతూనే ఉంది. రైట్, మోదీ కొద్దిసేపటి క్రితమే, జస్ట్ కాసేపటి క్రితమే భోగపురం ఎయిర్పోర్ట్కి వచ్చేసారు. సో ఫస్ట్ ఫ్లైట్ నరేంద్ర మోదీదే. ఫస్ట్ ఫ్లైట్ ఈ భోగపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. సో ఇప్పుడు మనం చూసిన విజువల్స్ అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రి లోకేష్ కలుస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మోదీ చేరుకున్నారు. మోదీకి స్వాగతం కూడా పలికారు కేంద్ర మంత్రి రామ్మూర్తి నాయుడు అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి మోదీ వచ్చారు. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవాళ ప్రారంభించి జాతి అంకితం చేయబోతున్నారు మోదీ. ఆయన ఫ్లైటే ఫస్ట్ ఫ్లైట్. ఇక ఆగస్టు 17 నుంచి ఫ్లైట్ల రాకపోకలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ 17 రోజుల తర్వాత 17 అర్ధరాత్రి సరిగ్గా 12:01 నుంచి విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. ఇక మోదీకి స్వాగతం పలికారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మరికొద్దిసేపట్లోనే అంటే షెడ్యూల్ ప్రకారం 11:30 మోదీ ఎయిర్పోర్ట్ని ప్రారంభించబోతున్నారు. నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల.